హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. ఈ మధ్యకాలంలో కేరళ నర్సింగ్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ హృదయ విదారక కథ గురించి చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. యాక్చువల్లీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి నిర్మించబడ్డాయి అని. కానీ కొన్ని చోట్ల విద్యార్థులు విద్యకు బదులుగా భయాన్ని, నరకాన్ని అనుభవిస్తున్నారు. కేరళలో కొట్టయాం నర్సింగ్ కాలేజీలో ఇటీవల జరిగిన ఘోరమైన ర్యాగింగ్ ఘటన అలాంటి దారుణ సంఘటనలో ఒకటి. ఈ కథ విన్నప్పుడు మీ హృదయాలు ఖచ్చితంగా తట్టుకోలేవు. అందుకే ఈరోజు మనం ఈ అమాయకపు విద్యార్థుల చీకటి రోజులను, వారి మానసిక భయాన్ని, శారీరక బాధల గురించి మాట్లాడదాం. అటువంటి హృదయ విదారక ఘటనలు భవిష్యత్తులో జరగకుండా మనం ఏం చేయగలమన్న దానిపై చర్చిద్దాం. మొదటిగా ఈ ర్యాగింగ్ ఎక్కడ మొదలైంది? 2024 నవంబర్ నుండి మొదలైన ఈ ర్యాగింగ్ మెల్లగా పెరిగింది. బాధితులు మొదట పెద్దగా పట్టించుకోలేదు, కానీ నిందితులు హింస రోజు రోజుకు పెరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులు శామ్యూల్ జాన్సన్, ఎన్ఎస్ జీవా, కేపీ రాహుల్ రాజ్, సిరిజల్ జిత్, వివేక్ ఎస్పి. సో ఇవాళ మనం ఈ ఘటన గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం కొందరు విద్యార్థులకే జరిగిన సంఘటన కాదు. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ మరెన్నో చోటు చేసుకుంటున్నాయి. బాధితులు మరియు వారు చెప్పినటువంటి భయంకరమైన అనుభవాలు ఒకసారి చూస్తే మన ఊహకు కూడా అందని విధంగా ఈ 5 ర్యాగింగ్ పేరుతో అమాయకపు విద్యార్థులను హింసించారు. బాధితులు అనుభవాలు వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా ఒళ్ళు గొగురు పుడిచింది. మొదట చిన్న చిన్న పనులు చేయించేవారట. ఉదాహరణకి నీళ్లు తేవాలని, వస్త్రాలను ఉతకాలని, గదులను శుభ్రం చేయాలని వేధించేవారట. కొద్ది రోజుల తర్వాత భౌతికంగా వేధించడం మొదలు పెట్టారంట. బలవంతంగా బట్టలు విప్పించి అవమానకరమైన పరిస్థితిలో నిలబెట్టారంట. విద్యార్థుల శరీరంపై కత్తిరింపులు చేసి ఆ గాయాలపై లోషన్ పోశారట. నిజంగా వింటుంటే ఒళ్ళు గొగురు పురుస్తుంది కదా. బాధితులు బాధతో ఏడ్చినప్పుడు వారి నోటికి మరియు వారి శరీరానికి క్రీమ్ రాసి మరింత అవమానపరిచేవారట. అంతటితో ఆగకుండా బాధితులు ప్రైవేట్ పార్ట్స్కి డంబుల్స్ వేలాడదీశారట. స్టేషనరీ పరికరాలతో, క్యాంపస్ వంటి వాటితో గాయపరిచారట. ఈ వింత కథ మీరు వింటుంటే ఎంతో బాధాకరంగా ఉంది కదూ. అయితే ఆ విద్యార్థులు ఈ నరకాన్ని తట్టుకొని ఎలా బ్రతికారో ఒక్కసారి ఊహించుకోండి. బాధితుల పోరాటం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు. నవంబర్ నుండి జనవరి వరకు బాధితులు భయంతో మౌనంగా ఉన్నారు. హింస పెరిగే కొద్దీ వారు భయంతో కాలేజీలో ఉండలేకపోయారు. ఒకరోజు ధైర్యం కూడగట్టుకొని 3 విద్యార్థులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పోలీసులు తీవ్రంగా పరిగణించి నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయడంతో కేసు ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. కాలేజీ మరియు పోలీసులు చర్య ఎలా ఉంది ఈ ఘటనలో అంటే, ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది. కాలేజీ తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు. పోలీసులు చర్య ఒకసారి చూస్తే నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులను కలుసుకొని మరియు సమాచారం సేకరించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ ఓవరాల్ సినారియోలో ఒకటే ప్రశ్న వెలువడుతోంది: నిందితులను సస్పెండ్ చేయడం సరిపోతుందా అని. అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో మళ్ళీ అలాంటి దారుణాలు చేయకుండా ఉండటానికి కఠినమైన శిక్షలు అవసరం కదా అని. మీ చుట్టూ ఇలాంటి ర్యాగింగ్ బాధితులు ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి సహాయం ఎలా అందచేయాలి ఒకసారి చెప్తాను, చాలా క్లియర్గా గుర్తు పెట్టుకోండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం మొదటగా ఏం చేయాలి? ర్యాగింగ్ ఎదురైన విద్యార్థులు ఏం చేయాలి? వెంటనే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు చెప్పాలి. కాలేజీ యాజమాన్యానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. పోలీసులకు సమాచారాన్ని అందించి కేసు నమోదు అయ్యేలా చూసుకోవాలి. కాలేజీలు మరియు ప్రభుత్వాల బాధ్యత ఇందులో ఎంత మేరకు ఉండాలి అంటే, విద్యా సంస్థల్లో కఠినమైన ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. బాధితులకు మానసిక సహాయాన్ని అందించాలి. నిందితులకు కఠినమైన శిక్షలు విధించేలా చూడాలి. సామాజిక బాధ్యత ఇందులో ఎలా ఉండాలి అంటే, విద్యార్థుల మధ్య అవగాహన పెంచాలి. ర్యాగింగ్ను సహించకూడదు, అందరూ కలిసి ఎదుర్కోవాలి. బాధితులను ఓదార్చాలి, వారికి మానసికంగా అండగా నిలవగలగాలి. మన సమాజంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా నిరోధించడానికి మనమే ముందుకు రావాలి. ఓవరాల్గా ఈ కథలో మీకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే, జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ ఈ 3 విద్యార్థులు ధైర్యం చేసి ఫిర్యాదు చేయకపోయి ఉంటే ఇంకా ఎంతమంది అమాయకులు బాధపడేవారు. ర్యాగింగ్ అనేది మామూలు ఆట కాదు. ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేసే భయంకరమైన నేరం, నరకం కూడా.
మనందరం కలిసి ఈ దుష్ట సాంప్రదాయాన్ని అరికట్టాలి. ఈ వీడియోను మీ స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. ర్యాగింగ్ అనే భూతాన్ని సమాజం నుంచి పూర్తిగా తొలగించాలి. చూశారు కదా ర్యాగింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో. మీరు కూడా ర్యాగింగ్తో బాధితులు అయ్యి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, మీ హాస్టల్ ఆర్ మీ స్కూల్ మీ ఆర్ కాలేజ్ ఏదైనా అవ్వనివ్వండి. మీరు ర్యాగింగ్ వల్ల బాధపడి ఉంటే ఖచ్చితంగా మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్. నేను మీరామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.